వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తారని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నేత ప్రొఫెసర్ అజ్మీరే సీతారాం నాయక్ హామీ ఇచ్చారు. నర్సంపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం తమ బాధ్యతని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ హామీలతో నర్సంపేట ప్రజలు మోసపోయారని, మళ్లీ మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంచాల శ్రీరామ్, కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్, గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బాణోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి, పోనుగోటి రవీంద్రాచారి, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, మహిళా నాయకురాలు మార్తా, సంధ్యారాణి, బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్, విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, రాజ్ కుమార్, మస్ శివ, నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. మంచి అభ్యర్థులను పోటీ చేపించి మీ ఓట్లని కూడా భారతీయ జనతా పార్టీకి వేసి ఒక ప్రజా సేవ చేద్దామని ఉన్న నాయకులను, భారతీయ జనతా పార్టీ నాయకులను గెలిపిస్తే రేపు 15 నర్సంపేటకు శ్రీరామ రక్షణ అవుతుందని తెలియజేస్తున్నాను. జోలికి పోకుండా వాటిని మళ్ళీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 2 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మాకు నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ విజయ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారికి, అదేవిధంగా వరంగల్ జిల్లా మున్సిపాలిటీ ఎలక్షన్స్ కన్వీనర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా నర్సంపేట వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల ప్రతాప్ గారికి, కన్వీనర్ మాజీ కన్వీనర్ నరసింహరావు గారికి, రే శ్రీనివాస్ గారికి, పట్టణాధ్యక్షులు గారికి, వేదిక మీద ఉన్న నాతోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున సాయంకాలం నమస్మాజై. నేడు భారతీయ జనతా పార్టీ ఎన్నో రకాలు అయినటువంటి కేంద్ర పథకాల ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధి అనేది జరిగిందనేటువంటిది నగ్న సత్యం. అయితే ఏ విధంగానైతే తను చేయనటువంటి పనులని మేమే చేసేవారేటువంటి విధంగా సొమ్మొకరిది దానం ఇంకొకరి అనేటువంటి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చెందినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ తన నిజమైనటువంటి అబద్ధాల తరంతోటి ప్రజల్ని మోసగించే విధంగా ప్రయత్నం చేసింది. కానీ నర్సంపేట ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కేంద్ర ప్రభుత్వ నిధులతోటి వచ్చినటువంటి మెడికల్ కళాశాల కావచ్చు, మెడికల్ ఆసుపత్రికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నర్సంపేటలో మున్సిపాలిటీకి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ద్వారానే నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందినటువంటి విషయం ప్రజలందరికీ కూడా సుపరిచితమైంది. అయితే ఈరోజు నర్సంపేట వేసేటువంటి సీసీ రోడ్లు కానీ, ఎల్ఈడి కానీ, లేదా నర్సంపేట నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి శ్మశాన వాటికలు కానీ, ఇవాళ ఇచ్చేటువంటి గృహాలలో కేంద్రం మాట కానీ, అదేవిధంగా మరుగుదొడ్లు కానీ, ఉపాధి హామీ పథకాలు కానీ, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఈరోజు నర్సంపేటలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా మొన్న జరిపినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కూడా దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా మున్సిపాలిటీ నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్స్ జరగకపోతే ఆ నిధులు మరి రాష్ట్రానికి రావు. కాబట్టి అవి ఎక్కడ ఇబ్బంది అయితే మా భవిష్యత్తు ఆగమవుతుంది. ఇప్పటికే అంతా కూడా తట్టాపుట్ట చదువుకున్నాం. ఇక మిగిలింది ఏమి లేదు. ఇదే మాకు చివరి దారైనటువంటి చందాన
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామ పంచాయతీలకు కానీ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్కి వచ్చింది. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈసారి ఒకటే నినాదంతో మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే నినాదంతో మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్తున్నాం. మన నర్సంపేట మన బీజేపీ అనే నిదానంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు ఆదరించేటట్టుగా ఉన్నారు. కాబట్టి మా యొక్క ప్రజల ఆశీర్వాదాలు ఈసారి తప్పనిసరిగా నర్సంపేటలో చూడుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా నర్సంపేటలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుని ఎగరేసి రాబోయేటువంటి రోజుల్లో ఏ రకంగానైనటువంటి ప్రజల ఆశీర్వాదాన్ని చూడగొట్టాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.